వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్కాలలో ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు. పైన టమాటా ట్రేలు కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్. గోదావరికని బస్టాండ్ రోడ్ సర్వీస్ రోడ్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నిరసనలు నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణ. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన గారి ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ఆర్ నారాయణమూర్తి థియేటర్ల బంద్ అంటూ ఎవరు ప్రకటించలేదు. బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందే నోటీసులు ఇస్తారు. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు? విషయం ఏంటంటే, హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అవి సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పండుతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సి చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం.
ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చు అన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరవీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే, ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరవీరమల్లికి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్కన తోసేసేసి హరిహరవీరమల్ని ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది? అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, తిరుమలపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ భక్తులు విశ్వాసాలతో ఆటలు ఆడుతుంది. క్యూ లైన్లో నిరసనపై తిరుమల సెక్యూరిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుడు దురుద్దేశంతో క్యూ లైన్లో టీటీడీ చైర్మన్పై రాజకీయ దురుద్దేశంతో నినాదాలు ఇస్తూ అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ద్వారా తిరుమలపై రాజకీయ విషం చిమ్మే ప్రయత్నంను టీటీడీ సెక్యూరిటీ అధికారులు అడ్డుకొని బాధితుడి ముసుగులో ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. దర్శనం అయిపోయిందా స్వామి? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా ఏదో క్యూ లైన్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నారంటే ఏం స్వామి ప్రాబ్లం మీకు? క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రిస్క్రిప్షన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రిస్క్రిప్షన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పాను. తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చూసానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయినా పూజ్యులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కిన యువకుడు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన. హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు హోర్డింగ్ ఎక్కిన పాషా అబ్దుల్. హన్మకొండ రామ్నగర్కు చెందిన పాషా అబ్దుల్ తండ్రి 4 ఏళ్ల క్రితం హోంగార్డ్గా పనిచేస్తూ మృతి. స్థానికులు పోలీసులు నచ్చజెప్పడంతో హోర్డింగ్ దిగిన పాషా అబ్దుల్. నువ్వురా, నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్ నీ పేపర్ లేట్ అయినాయి కదరా. నువ్వురా కదరా నీకు నేను లేనా? నీకు ఉన్నది రాంటే అనేది నువ్వురా, నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్ నీ పేపర్ లేట్ అయినాయి కదరా. నువ్వురా.
వరంగల్ సిపి ఆదేశాల మేరకు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, సెల్ రిజిస్టర్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వర్ధనపేట ఏసీపీ అంబటి నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్, ఏడీఓ రామారావు, పాలకుర్తి ఏవో శరత్ చంద్ర, ఎస్ఐలు దూలం పవన్ కుమార్, లింగారెడ్డి, పిఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. రాత్రి 92-93 అయితే అసలు కిలోమీటర్స్ లైన్ ఇప్పుడు కూడా ఆదిలాబాద్లో రాష్ట్ర లెవెల్లో ఖమ్మం వీటి గురించి బాగుంటుంది. అయితే చాలా బాగుంటుంది. దేనికి మళ్ళీ చేస్తాం. వ్యవసాయ శాఖ రామారావు డిఏ ఈరోజు గౌరవ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ ఆదేశాల మేరకు పాలకుర్తి పట్టణంలో ఈ సీడ్స్ ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు కలిసి మేము ఈ యొక్క జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వానాకాలం పంటల విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లూజ్ సీడ్స్ కానీ అదేవిధంగా సర్టిఫైడ్ కానటువంటి సీడ్స్ కానీ కొనకూడదు, మోసపోతుందని చెప్పి రైతులకు అవేర్నెస్ కలిగించడంతో పాటు అన్నీ కూడా షాపులలో ప్రాపర్గా సర్టిఫైడ్ సీడ్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చెక్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాడిపత్రి పట్టణం సిపిఐ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని చింతరాయ దేవాలయం వద్ద అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి జూన్ 2వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను విజయవంతం చేయండి అని పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ వారి సందర్భంగా మాట్లాడారు. పిలుపు మేరకు తాడపత్రి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాడపత్రి సమితి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వృత్తిదారుల సంఘం సూరి గారు, మరి సహాయ కార్యదర్శులు శ్రీరాములు, రామాంజీ, మరి సీనా, నాగేంద్ర, నాగార్జున గారు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం వద్ద జూన్ 2వ తారీఖు నాడు సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సర కాలం దాటిపోతూ ఉంది. ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇవ్వాలని భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 నెలల కింద కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేశాం. జూన్ 2వ తారీఖు నాడు కూడా తాడపత్రి ఎంఆర్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తాడపత్రి పట్టణ
ప్రజలందరినీ కూడా కోరుతూ ఉంటాం. పైన టమాటా ట్రేలు కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఏటూరు నగరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం నుండి హైదరాబాద్ కలేబేలకు పశువులను అక్రమంగా డీసీఎంలో తరలించడానికి డీసీఎంలో పైన టమాటాలు పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరి ఆడకుండా కట్టేసి తరలిస్తుండగా ఏటూరు నగరంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎం పట్టుబడింది. వాహనంలోని 17 పశువులను గోశాలకు తరలించారు. నెట్టు ఇది కూడా చెక్క తీరాదా? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు. 7 ఏళ్ల వయసులోనే సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి. వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలిక. తల్లిదండ్రుల అప్రమత్తతతో ప్రమాదం నుండి బయటపడిన బాలిక. 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టర్గా పనిచేసిన అనుభవం. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేధించేవాడని ఆలస్యంగా తెలుస్తుంది. ఈ విషయంపై స్టేషన్ హెడ్ ఆఫీసర్ను వివరణ అడగగా ఫోక్స్ కేసు సెక్షన్ 7, 8 కింద నమోదు చేశామని తెలియజేశారు. తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడారు. Just to expand on the bit on technology, not only did we attract large number of tech companies to Hyderabad, to Telangana and to India, we also made sure that we provided enough and more jobs to the local youth and local youngsters. The number of jobs when we assumed office in 2014 in tech industry alone was about 323,000. But by the time we relinquished office, that rose almost to 1 million, a whopping 10 lakh jobs. Now, also, that reflects in the numbers and performance of our technology exports. When we assumed office, the technology exports from Telangana were about 56,000 crores of rupees, Indian rupees, 56,000 crores of Indian rupees. By the time we left office, it was almost 241,000 plus 2,00,000 crores of Indian rupees. So the kind of progress that was achieved, the kind of delivery
that was made possible by our leader, Shri KCR, who was the first Chief Minister of Telangana and who was also the leader of the nation for about 14 years before Telangana became a reality. Is a shining example of how to adapt, how to, like I said, Darwin's theory of evolution, survival of the fittest, as they say. If you have to theorize and if you have to probably translate into how things can also happen in governance, Telangana is a shining example. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ సోదాలు. అంగుల్, భువనేశ్వరి, పిపిలోని 7 ప్రదేశాల్లో దాడులు. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం. విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు తెలుసుకుని కిటికీలోంచి నోట్ల కట్టలను బయటకు విసిరేసిన బైకుంఠనాథ్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బైకుంఠనాథ్ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు. కాకినాడ జిల్లా స్థానిక నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీ సత్య దంత వైద్యశాలలో కాకినాడ ఐడిఏ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ధ మాట్లాడారు. ఏదైతే మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుందో అది బిగుసుకుపోతుంది, నాళాజలం వృద్ధి తగ్గిపోతుంది, అరుగుదల తగ్గిపోతుంది. ఒక డైరెక్ట్గా నోటి క్యాన్సర్లే కాక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ కానీ, పెద్దపే క్యాన్సర్, చిన్నపే క్యాన్సర్ అన్నిటికీ కూడా ఈ స్మోకింగ్ అనేది కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు అతను స్మోకర్ అయినందువల్ల ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలమైనటువంటి మార్పులు ఉండడం వల్ల అతనికి అనస్థీషియా ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా పుండు మారడానికి, చిన్న చిన్న ఆపరేషన్లు కూడా పుండు మారడానికి కానీ, ఈ చీము పట్టకుండా ఉండడానికి కానీ ఈ పొగాకు అలవాటు వలన అతనికి మనిషికి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. దీనివల్ల మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే సమాజంలో అందరూ కూడా ఈ పొగాకు వ్యతిరేకంగా పోరాడి ఈ పొగాకుని పూర్తిగా అలవాటుని పూర్తిగా మానేయాలని చెప్పేసి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అడ్డాల సత్యనారాయణ గారి నాయకత్వంలో వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈవేళ మే 31వ తారీఖు 151వ సందర్భంగా ఈవేళ మన డాక్టర్ వెంకట బుద్ధ గారి ప్రముఖ సర్జన్, అలాగే రిటైర్డ్ సూపరింటెండెంట్ జీజీఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ రావడం జరిగింది. ఈ టొబాకో వాడకం వల్ల ఎంతో మంది ప్రాణాలను, ఎంతో మంది జీవితాన్ని కోల్పోతున్నారు. అలాగే కుటుంబాలు కూడా రోడ్డు మీద పడుతున్నాయి. ప్రముఖమైన ప్రజలంతా ఆరాధించే సినిమా యాక్టర్స్ కూడా ఈవేళ అయ్యే ఉత్పత్తులకి అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది చాలా బాధాకరం. సో అటువంటివి వాటిని నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరుతున్నాం. అలాగే ఈవేళ ప్రముఖ సర్జన్ వెంకట బుద్ధ గారు కూడా ఈ 151 అందరికీ నమస్కారం. ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31. మన కడబాల సత్యనారాయణ గారు ఎన్నో విధమైనటువంటి ఈ ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలని చూస్తూ ఉంటారు. దాంట్లో ఇది కూడా ఒక భాగంగా చేస్తున్నారు. డెంటల్ హైజీనే కాకుండా ఈ చెడు అలవాట్లకి వ్యతిరేకంగా సమాజాన్ని మేల్కొల్పే ఉద్దేశంతో సమాజ సేవలో భాగంగా మరలా చేస్తుంటారు. పొగాకు ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా మన రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో 10వ క్లాస్ విద్యార్థులను శ్రీధర్ బాబు పురస్కారం అవార్డు 2025 ప్రదానం చేశారు. నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అమ్మాయి కూడా పై చదువులు కూడా మంచి రాణించాలని, మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత కాలనీలో సెకండ్ టాపర్గా నిలిచినటువంటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.